గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారి మనలను మన కుటుంబాలను ప్రేమించి ఈ లెంట్లోని 29వ దినం శిలువ ధ్యానానికి మనందరినీ నడిపించినందుకు, అలాగే ఆయన శ్రమానుభవాన్ని, అలాగనే ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినముకు ఏర్పరచబడిన లేఖన భాగాలు మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్యభాగముగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4-5 వచనాలు, అలాగే సువార్త పాఠ్యభాగంగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 1-2 వచనాలు, ఉత్తర ప్రత్యుత్తర భాగంగా దావీదు రాసిన కీర్తన 54వ సంకీర్తన చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు మనం ధ్యానించడానికి ఏర్పరచుకున్న అంశము దురుద్దేశము, అనగా దుష్టత్వం అని కూడా అంటాం. అలాగే ఇంగ్లీష్లో అయితే మ్యాలైస్ అని అంటాం. అంటే ఈ దురుద్దేశము లేకపోతే దుష్టత్వం అనేది ఎలా కలుగుతుంది, లేకపోతే దీని మూలం ఏంటి అని ఆలోచన చేస్తే ఉద్దేశాలు అందరికీ ఉంటాయి, కానీ ఉద్దేశానికి దుష్టత్వము లేకపోతే ఉద్దేశము చెడ్డదైతే దాన్ని దురుద్దేశము అంటాం. ఉద్దేశాలు అందరికీ ఉంటాయి, కానీ ఉద్దేశము చెడ్డదైతే అది ఖచ్చితంగా దురుద్దేశమే అన్న విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోవాలి. కాబట్టి దురుద్దేశము లేదా దుష్టత్వము అనేది ఎవరి నుంచి కలుగుతుంది అని అంటే దుష్టుడి నుంచి కలుగుతుంది. దుష్టుడు మనకు కలుగజేసే ఆలోచననే, ఉద్దేశాన్నే దురుద్దేశము లేదా దురాలోచన అని మనము అర్థం చేసుకోవాలి. అయితే ఈ దురుద్దేశము గురించి ఈరోజు చదవబడిన లేఖనంలో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి 2 వచనాలలో మరి ప్రధాన యాజకులు అలాగే ప్రజల పెద్దలు యేసును చంపవలనని చూస్తున్నారు. చూసి ఏం చేశారు? ఆయనకు విరోధముగా ఆలోచన, అనగా ఇదిగోండి ఆలోచనే దురాలోచన. ఈ ఆలోచన, ఈ ఉద్దేశమే దురుద్దేశం. ఆయన చంపాలనే ఆలోచన వారికి కలిగిన దురాలోచన, దురుద్దేశం. వారు ఏం చేశారు? ఆ యేసు ప్రభు వారిని బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించది. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దురుద్దేశం అనేది మన ఆత్మీయ జీవితాలకు చాలా ప్రమాదం అనే సంగతిని మనం ఈరోజు నేర్చుకోవాలి. ఎందుకనంటే మనలో కూడా అనేక మంది దురాలోచనలు, దురుద్దేశాలు కలిగి ఉంటారు. అందుకనే వాటి వలన మనము భవిష్యత్తులో ఏమవుతాం అన్న విషయాన్ని ఈరోజు లేఖనం మనకి నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి యేసు ప్రభువుని చంపటానికి ప్రధాన యాజకులు అలాగే ప్రజల పెద్దలందరూ కలిసి, అనగా నేను మొన్న కూడా మీకు జ్ఞాపకం చేశాను, ఈ సన్హెడ్రిన్ సభలో ఉన్న వారు అందరూ కలిసి ఏం చేశారట? ఆయన్ను చంపాలని. వాస్తవానికి మొదటి నుంచి యేసు ప్రభువారి మీద వీరందరూ కూడా దురుద్దేశం కలిగే ఉన్నారు. అందుకనే మరి సన్హెడ్రిన్ సభను ఆయన బంధించాక సన్హెడ్రిన్ సభను కొన్ని నియమ నిబంధనల ప్రకారం జరిగించాలి. అయినా కూడా వారు ఉదయకాలం జరిగించాల్సిన సభను రాత్రి జరిగించారు. రాత్రి జరిగించి అందరూ కలిసి ఆయన దూషిస్తూ, ద్వేషిస్తూ ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు వెతికి ఆయన మీద దేవదూషణని నేరాన్ని మోపరు. ఇదంతా కూడా దురుద్దేశంతోనే జరిగింది. అయితే వాస్తవానికి ఆయన మరణానికి పాత్రునిగా దేవదూషణ నేరాన్ని వేసి మరణ శిక్షకు పాత్రుని చేశారు. కానీ యూదుల మహాసభ అయిన సన్హెడ్రిన్ సభకు కానీ, యూదులకు కానీ, ఆ ప్రధానులకు కానీ, పెద్దలకు కానీ మరణశిక్ష విధించే అధికారం లేదు. అందుకే వారు ఏం చేశారు? ఉదయాన్న మళ్ళీ యేసు ప్రభు వారి మీద ఒక దురుద్దేశం చేస్తున్నారు. ఏంటది అని అంటే, ఈయన మరణించాలంటే, ఈయన చావాలంటే ఏం చేయాలట? పొంతు పిలాతు దగ్గరికి, ఎందుకంటే రోమా అధిపతిగా మరి పొంతు పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి, వారే మరణశిక్ష విధించగలరు అని చెప్పి యేసు ప్రభు వారిని పొంతు పిలాతు దగ్గరికి తీసుకెళ్తున్నారు. మీరు గమనిస్తే పొంతు పిలాతు దగ్గరికి తీసుకెళ్ళడం కూడా ఒక దురుద్దేశమే. ఎందుకనంటే పొంతు పిలాతు దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు ఒక సాధారణ వ్యక్తిగా తీసుకెళ్ళకూడదు. యేసు ప్రభు వారిని తీసుకెళ్తే పొంతు పిలాతు అంగీకరించడు, విచారించడు. అందుకని ఇది నేరంగా పరిగణించడం చెప్పి పొంతు పిలాతు దగ్గరికి కూడా ఎలా తీసుకెళ్లారు చూడండి. అక్కడికి ఆయనను బంధించి తీసుకొని పోయారు. అంటే
బంధించడానికి ఆయన నేరస్తుడు కాదు, బందిపోటు దొంగ కాదు, లేకపోతే నరహంతకుడు కాదు కదా. మరి అలాంటప్పుడు యేసు ప్రభువుని బంధించి పిలాతు దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే పిలాతు అంగీకరించడేమో అని. అక్కడ కూడా దురుద్దేశమే ఉంది వీళ్ళకి, అక్కడ కూడా దురుద్దేశమే ఉంది. ఎందుకంటే పిలాతు తిరస్కరిస్తే వీరు ఎప్పటికీ యేసు ప్రభువుని చంపలేదు. యేసు ప్రభువుని చంపడానికి మహాసభకి, సన్హెడ్రిన్ సభకి అధికారం లేదు. అందుకని వారు ఏం చేశారంటే దురుద్దేశంతో యేసు ప్రభు వారిని బంధించి తీసుకెళ్లారు. అంటే ఏదో ఒక నేరస్తుడిలాగా, లేకపోతే ఒక నరహంతకుడిలాగా, లేకపోతే ఒక పెద్ద పాపం చేసిన వాళ్ళలాగా యేసు ప్రభు వారిని వారి దగ్గర పిలాతు దగ్గర తీసుకుని వెళ్ళారు. అప్పుడు పిలాతు విచారించడం మనం చూస్తాం. అయితే మనం గమనించాలి, ఈ దురుద్దేశం అనేది ఎలాంటిది అంటే మన లాభం కోసం, మన సంతోషం కోసం, మన స్వార్థం కోసం మనము ఇతరులకు హాని తలపెట్టే ఏ ఆలోచన అయినా దురాలోచనే, ఏ ఉద్దేశమైనా దురుద్దేశమే. అది ఈరోజు నీలో ఉండొచ్చు, మనలో ఉండొచ్చు, మనలో ఎవరికైనా ఉండొచ్చు. అందుకే దురుద్దేశం అనేది చాలా చాలా ప్రమాదం అని దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది. ఆనాడు ప్రధానులు, అలాగనే శాస్త్రులు, అలాగే ప్రజల పెద్దలు అందరూ కూడా యేసు ప్రభు వారి మీద దురుద్దేశం కలిగి ఈ కుట్ర పనినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనే వారు మొదటి నుంచి ఆయన చంపాలని ఏం చేస్తున్నారట, మాయోపాయములు కలిగి ఉన్నారట. 26వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవాలని ఏకమే ఆలోచన చేస్తున్నారు. దురాలోచన, దుష్టాలోచన, అలాగే దురుద్దేశం కలిగి వారు ఆలోచిస్తున్నారు. ఏమనంటే ఆయన మొదటి నుంచి చంపాలని, మాయోపాయం చేత, కుట్ర చేత, అలాగే ఆయనను చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మొదటి నుంచి యేసు ప్రభువు విషయంలో వారు దురుద్దేశమే కలిగి ఉన్నారు. ఆ దురుద్దేశం చివరికి యేసు ప్రభువుని చంపాలి అనే ఆలోచన దాకా తీసుకొచ్చి యేసు ప్రభువుని పిలాతు ఎదుట నిలవబెట్టింది. అంటే మీరు గమనించాలి, వారు యేసు ప్రభువు ఒక మాట తెలియజేశాడు. మత్తయి సువార్తలోనే 20వ అధ్యాయము 19వ వచనంలో యేసు ప్రభువు ఒక మాట అంటాడు. ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన గమనించండి, ఎవరికి అప్పగించబడ్డాడట? అన్యజనులకు ఆయన అప్పగించబడుతుడు అని యేసు ప్రభువు శిష్యులతో చెప్పాడు. ఆయన కొరడాలతో కొట్టించి, హింసించి, బాధించి, అపహసించి ఆయనను అన్ని జనులకు, అలాగా చేయటానికి అన్ని జనులకు యేసుప్రభు అప్పగించబడతాడని యేసుప్రభు ముందే శిష్యులకు చెప్పాడు. ఈ లేఖనము, ఈ ప్రవచనము, యేసుప్రభు మాట ఇక్కడ నెరవేరుతుంది. అందుకే ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన చంపలేక ఆయన ఏం చేశారట, అన్ని జనుడైనటువంటి పిలాతుకి అప్పగించారు. కాబట్టి పిలాతుకి అప్పగించబడటానికి ముందు వీరందరూ కూడా యేసు ప్రభు వారి మీద దురుద్దేశంతో, దురాలోచనతో ఆయన చంపవాలని ప్రయత్నం చేసి ఈ కుట్ర పన్ని పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. అయితే ఈరోజు మనం గమనించాలి, దురుద్దేశము అనేది ఏ మనిషికైనా, ప్రత్యేకంగా విశ్వాసికి చాలా చాలా ప్రమాదకరమైన లక్షణం, అది ప్రమాదకరమైన గుణం, అది దురుద్దేశం అనేది. ఎందుకనంటే అది తిరిగి మనల్ని పాడు చేసే పని చేస్తుంది. అందుకనే దురుద్దేశము కలగటానికి అసలు ఏంటి కారణం అనేది లేఖనాల ఆధారంగా మనం పరిశీలన చేస్తే, దురుద్దేశం అనేది మొట్టమొదటిగా మనకి ఒకవేళ మనలో ఉంటే, మనకు కలిగితే ఎందువల్ల కలుగుతుందంటే, మొట్టమొదటి కారణం బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఇతరులతో మనల్ని మనం పోల్చుకొని వారి మీద అసూయ పడటం వలన కలుగుతుందట. అర్థమైంది మీకు? ఇది మనందరికి ఉండే గుణమే కదా. కొత్తగా ఎవరి దగ్గర మనం చూడాల్సిన పని లేదు. ఇంటికి వెళ్ళి అద్దాల్లో మన ముఖాలు చూసుకుంటే పొట్టొచ్చినట్టు కనిపిస్తుంది దురుద్దేశమో లేకపోతే అసూయ అనేది. అవునా కదా? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీరు. ఎందుకంటే ఇతరులతో పోల్చుకునే గుణం మనందరికీ చాలా వరకు ఉంటుంది. ఇది దురాలోచన, లేకపోతే దుష్టుల నుంచి కలిగేది. అందుకనే వాడు ఏం చేస్తాడంటే, వాడిని చూడు, లేకపోతే ఆవిడ చూడు, చూసావా ఎంతమంది చీర కట్టుకుందో, నీకుందా నీ ముఖానికి అలాంటి చీర అని నిన్ను రెచ్చగొట్టి నీలో దురాలోచన, దురుద్దేశం కలుగజేస్తాడు. వాడు చూడు ఎంత చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఎంత డబ్బు సంపాదించుకుంటున్నాడు అని అవతల వాడిని చూపించి నీకు దురుద్దేశాన్ని, దురాలోచన కలుగజేస్తాడు అపవాది. అందుకే అవతల వాడితో నిన్ను నువ్వు పోల్చుకున్నప్పుడు నీకు అసూయ వస్తుంది. అవతల వాడి మీద ఏం కలుగుతుంది? అసూయ వస్తుంది. అసూయ అనేది అపవాది సంబంధ గుణం, అపవాదికి చెందింది అది.
అసూయ వల్ల మనలో ఏం కలుగుతుందట? దురుద్దేశం. అప్పుడు ఏమవుద్ది? అవతల వాడితో నువ్వు పోల్చుకొని వాడు నీకంటే ఉన్నతమైన స్థితిలో ఉండటం చూసి ఏమనిపిస్తుంది అంటే వాడి మీద అసూయ కలిగి నీకేమనిపిస్తుంది అంటే వాడి నాశనాన్ని కోరుకుంటావు. నువ్వు వాడి నాశనాన్ని కోరుకుంటావు, వాడు పాడైపోవాలని కోరుకుంటావు. అవకాశం ఉంటే పాడైపోవడానికి నువ్వు కూడా సహాయం చేస్తావు. ఇది మనందరిలో చాలా మందిలో ఉండే గుణలక్షణం. అందుకే దురుద్దేశం అనేది మనల్ని ఎలా పాడు చేస్తుందో లేఖనం ద్వారా మనం చూద్దాం. ముందు వెళ్తున్న కొద్ది లేఖనంలోకి మనం ఎలా పాడైపోతామో దురుద్దేశం వల్ల మనకు లేఖనాలు నేర్పిస్తాయి. అసూయ అనేది ఎంత ప్రమాదమో, అది మనల్నే తిరిగి పాడు చేయటానికి ఎలా దోహదపడుతుందో ఈ లేఖనాల్లో మనకు తెలియచేయడం అయింది. కాబట్టి అసూయ ఎలా కలుగుతుందట? మనల్ని ఇతరులతో పోల్చుకోవటం వల్ల వారి స్థితిని చూసి, వారి స్థాయిని చూసి మనము అసూయతో వారి మీద దురుద్దేశం కలిగి వారి నాశనాన్ని, వారిని పాడు చేయాలని మనం కోరుకుంటాం. యేసు ప్రభు వారిని చూశారు ప్రధాన యాజకులు, శాస్త్రులు, అలాగే ప్రజల పెద్దలు. ఎందుకు ఆయన మీద అసూయ కలిగిందంటే వీరికి ఆయన చేసే బోధన బట్టి, ఆయన్ని ప్రజలు వెంబడించే విధానాన్ని బట్టి అందరూ ఆయన వెంట వెళ్ళిపోతున్నారు, అందరూ ఆయన నమ్ముతున్నారు, ఆయన విశ్వసిస్తున్నారు, దేవునిగా ఆయన చూస్తున్నారు. అలా చూస్తే వీరందరికీ ఏమనిపించింది? అంతకాలం ఏమైంది? వీరు ప్రధాన యాజకులు కాబట్టి ఎక్కడ కనిపించిన వారిని గౌరవించేవారు, వీధుల్లోనూ అలాగే కార్యక్రమాల్లోనూ అగ్రపీఠాలు ఇచ్చేవారు, అగ్రస్థానాలు ఇచ్చేవారు. ఇప్పుడు యేసు ప్రభువు రాగానే వీరెవరు పట్టించుకోవట్లేదు కాబట్టి వారికి అసూయ కలిగింది యేసు ప్రభు వారి మీద. వారు యేసు ప్రభు వారితో పోల్చుకొని చూసుకున్నారు. వారి స్థాయి చాలా అల్పంగా కనిపించింది వారికి. అయ్యో, ఈయన బతికుంటే మా స్థాయి ఇలా ఉండదు, కాబట్టి ఈయన బతికొండకూడదు అని యేసు ప్రభు వారి మీద మాయోపాయం చేత ఆయన చంపాలని మొదటి నుంచి ఆలోచన చేసుకుంటూ ఉన్నారు. కనుక అసూయ అనేది మన జీవితాల్లో ఎప్పుడైతే కలిగిందో అప్పుడు మన పతనం ప్రారంభమైంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. పక్కోడిని చూసి ఎప్పుడు ఏడకండి, అర్థమైందా? బాగుంటే బాగున్నాడు అనుకోండి, అంతేగాని ఏడ్చారా ఆ ఏడుపు నీకే మిగిలిపోతుంది. ఎందుకంటే నీ నాశనానికే అది మూల కారణం అవుతుంది. అందుకే ఎప్పుడు పక్కవాడిని చూసి పోల్చుకోవద్దు. ఒకవేళ పోల్చుకున్నా కూడా పోల్ని దేవుడు ఆశీర్వదించాడని వదిలేయండి, అంతేగాని వాడిమే పడిన ఏడ్చావా ఖచ్చితంగా అది నీకే, నీ నాశనానికే ప్రారంభం అది. అందుకనే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పేతురు భక్తుడు ఒక చక్కని మాట చెప్తాడు. అమ్మా, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. అర్థమైందా? వాక్యమనే పాలను అపేక్షిస్తూ కొత్తగా పుట్టిన శిశువు ఎలాగైతే ఎదుగుతాడో ఆరోగ్యంగా అలా ఎదగమంటున్నాడు. ఎందుకు? మీలో అసూయ, మీలో దుష్టత్వము, మీలో ఇంకా అనేక రకాల హేళోక సంబంధమైన, అపవాది సంబంధమైన గుణలక్షణాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ మీరు విడిచిపెడితే సమస్త కపటమును, వేషధారణను, అసూయను మీరు విడిచిపెట్టి కొత్తగా జన్మించిన శిశువుల వల్లే మీరు ఎదగాలి. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలను చూడండి, వారిలో ఏ అసూయ ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద పడి ఏడవరాలు కదా, ఎవరిని పాడు చేయాలని చూడరాలు చిన్నపిల్లలు. అందుకే యేసుప్రభు అంటాడు, మీరు చిన్నపిల్లల వంటి వారైతేనే కానీ పరలోకంలో ప్రవేశించరు అన్నాడు. అలాంటి వారైతే అంటే నా అర్థం ఏంటంటే వారు నిష్కపటంగా, నిష్కల్మషంగా ఉంటారు కనుక వారి మనస్సులు అంత చక్కగా ఉంటాయి. కాబట్టి అటువంటి మనస్సులు మీరు కలిగి ఉండాలి. అంతే తప్ప మనం పైకి చక్కగా కనిపిస్తాం, లోపల ఎంత అసూయ ఉంటుందంటే అసలు మనకి బయటికి తీస్తే కొలవలేము కదా, బయటికి తీస్తే అది ఎంతో కొలవలేము, అంత ఉంటుంది మనకి. అందుకనే మన మనస్సులు ఎలా మారాలంటే చిన్న పిల్లల వంటి మనస్సులుగా మారాలి, నిష్కల్మషమైన మనస్సులుగా మారాలి. అటువంటి మనస్సులు గలవారు అయితేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామంట. అందుకనే అసూయ అనేదాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో మనము పడిపోతున్నామని, దేవునికి దూరం అయిపోతున్నామన్న సత్యాన్ని మనమే గుర్తించాలి. ఎందుకనంటే పాపం మనం చేయడం మొదలెట్టాక మనకి తెలిసిపోద్ది మనం పాపం చేస్తున్నామని. ఎవరు చెప్పక్కర్లేదు. కాబట్టి ఒకవేళ ఈ దుష్టత్వం అనగా ఈ అసూయ అనేది మనలో ప్రారంభమైందంటే అవతల వారిని చూసి మనకు అర్థమైపోతుంది. కాబట్టి మనమే దాన్ని విడిచిపెట్టి నూతన శిశువు వలె ఎదగటానికి వాక్యమనే పాలను, మన రక్షణ విషయంలో ఎదగటానికి వాక్యమనే పాలను మనం అపేక్షించి
ఉపేక్షించమని మరి పేతురు భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కనుక మనము దుష్టత్వము లేదా దురాలోచన లేదా దురుద్దేశం కలిగి ఉండటానికి, ఇతరుల మీద దురుద్దేశం కలిగి ఉండటానికి మొదటి కారణం ఏంటంటే మనం వాళ్ళతో పోల్చుకొని వారి మీద అసూయపడి వారి నాశనాన్ని కోరుకుంటాం. ఇదే దురుద్దేశానికి మొదటి కారణం, దురుద్దేశానికి మూల కారణం. రెండవది ఏంటో తెలుసా, మనము మన హృదయాలను కఠినపరుచుకుంటాం. మన హృదయాలను కఠినమైన హృదయాలు కలిగి ఉండి ప్రాచీన స్వభావాన్ని అనగా పాత స్వభావాన్ని, పాప స్వభావాన్ని మనం విడకపోవటము, అలాగే హృదయాలను రాయిలా కఠినపరుచుకోవటమే దురుద్దేశానికి మూల కారణం అవుతుంది. దురుద్దేశానికి మూల కారణం అవుతుంది. అంటే హృదయాలు కఠినంగా ఉంటాయి. అందుకే యెహెజ్కేలు భక్తుడు అంటాడు కదా, మరి ఆ యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు, మీలో నుంచి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాడు. మాంసపు హృదయముకు రాతి హృదయానికి అసలు వ్యత్యాసం ఏంటంటే, రాతి హృదయము నువ్వు ఏం చేసినా కూడా స్పందించదు కదా. కానీ మాంసం హృదయము శుద్ధి మెత్తగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి అది ప్రతిదానికి స్పందిస్తుంది. సంతోషం కలిగితే సంతోషిస్తుంది, బాధ కలిగితే బాధిస్తుంది. అదే రాతి హృదయం అయితే అసలు దేనికి స్పందించదు. కఠినమైన హృదయాలు దురుద్దేశాలకు కారణమవుతాయి, దురాలోచనలకు కారణమవుతాయి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి కారణమవుతాయి. అందుకనే మన హృదయాలు రాతి వలె ఉండి పాత ప్రాచీన స్వభావాన్ని మనం విడవకపోతే ఖచ్చితంగా మనలో దురుద్దేశాలు పుట్టుకొస్తాయి. అందుకనే మనం గమనించాలి, మన హృదయాలలో ఆ స్వభావము లేకపోతే ఆ రాతి స్వభావం అనేది పోయేలాగా మనము దేవునిలో వాక్యంలో ఎదగటానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఇహలోక సంబంధమైన గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం విడిచిపెడితే గాని మన హృదయము మృదువుగా మాంసపు హృదయముగా మారదని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే మీలో నుంచి ఏం చేస్తాడట, రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని ఉంచుతా అన్నాడు. మాంసపు హృదయం అనగా స్పందించే హృదయం. అందుకే దేవుడు అంటాడు, నా నూతన నిబంధనను, కొత్త నిబంధనను వారి హృదయముల మీద రాస్తాను అన్నాడు. అనగా హృదయములో ఉన్నదాన్ని బట్టి హృదయం స్పందించేలాగా దేవుడు ఏం చేస్తున్నాడు, మన హృదయాన్ని మృదువుగా మార్చి దాని మీద తన మాటలను రాస్తా అన్నాడు. కాబట్టి వాక్యానికి తగినట్టు నువ్వు స్పందించడం ప్రారంభమైతే అప్పుడు నీ హృదయము మారుతుంది. అలాగే నీలో ఉన్న ప్రాచీన స్వభావం పోయి నూతన పురుషునిగా, నూతన స్వభావం నువ్వు పొందుకుంటావని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే మనం గమనించినట్లయితే మరి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుతాం. కొలస్సీ పత్రిక, ఇప్పుడైతే మీరు ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అర్థమైందా? ప్రాచీన స్వభావంలో ఏ గుణాలు ఉంటాయట? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, అలాగే బూతులు. ఇటువంటి మాటలు మన ప్రాచీన స్వభావంలో ఉన్నాయట, మన ప్రాచీన స్వభావంలో ఉన్నాయి. అందుకనే మరి ఆగ్రహము, కోపము, దుష్టత్వము, దూషణ వీటన్నిటిని మనం ఎప్పుడైతే వదులుతామో అప్పుడు మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టిన వారం అవుతాం. క్రీస్తులో నూతన స్వభావం, నవీన స్వభావాన్ని మనము పొందిన వారం అవుతాం. అలా పొందని వారందరి హృదయాల్లో ఏముంటుందట? దురుద్దేశం ఉంటుంది. అలా పొందని వారి హృదయాల్లో దురుద్దేశం, దురాలోచనలు ఉంటాయి. పైకి చక్కగా మాట్లాడొచ్చు, పైకి మంచి మాటలు మాట్లాడొచ్చు, కానీ లోపల ఏముంటుందట? దురాలోచన ఉంటుంది, దురుద్దేశం ఉంటుంది. ఈ దురుద్దేశము మరి అపవాది నుంచి కలుగుతుంది కనుక ప్రాచీన స్వభావాన్ని విడవకపోతే అపవాది కూడా మనల్ని విడిచిపెట్టడు. కనుక మన హృదయాలలో మన ఎప్పుడు కూడా ఈ దురాలోచనలు కలుగు చేస్తాడు. అందుకే ఒక ఆయన అంటాడు, ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటాడు. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటే మనము ఎప్పుడైతే దేవుని వాక్యం లేకుండా, అలాగే ఆత్మీయత లేకుండా ఎప్పుడైతే ఉంటామో మన హృదయాల్లో కానీ మనసుల్లో కానీ అపవాది పనిచేస్తాడట. వాడు ఏం చేస్తాడు? కొత్త ఆలోచనలు మనకే పుట్టిస్తుంటాడట. వర్క్షాప్ అంటే ఏంటి? వర్క్షాప్లో ఏం చేస్తారు? వర్క్షాప్ అంటే
ఏం చేస్తారు? ఒక వస్తువు తయారు చేస్తారు కదా, ఒక వస్తువు తయారు చేస్తారు. ఆడు మన బుర్రను వాడుకుంటాడంట వర్క్షాప్ లాగా. కొత్త ఆలోచన, ఒక దురాలోచన వీడికి కలిగిద్దాం, ఏం చేస్తాడో చూద్దామని అలాంటి దురాలోచనలని మనకు పుట్టించి జనం మీద వదులుతాడు మనల్ని. అర్థమైందా? ఈ డాక్టర్లు అందరూ ఏం చేస్తుంటారు? ఏదైనా ఒక ట్యాబ్లెట్ కనిపెట్టారు అనుకోండి ఒక జబ్బుకి, మొట్టమొదటి మనుషుల మీద వాడరు కదా, చిన్న చిన్న జీవుల మీద వాడతారు. ఎలకలని లేకపోతే చిన్న చిన్న జంతువుల మీద వాడి పనిచేస్తే అప్పుడు మనుషులు వాడొచ్చని వారు అలా వినియోగిస్తారు. అలాగా ఎలకని ఎలాగైతే ఒక జంతువుని ఎలాగైతే వారు వాడి దాని ప్రభావం ఎలా ఉందో చూస్తారో, అపవాది ఏం చేస్తాడంటే చెడ్డ ఆలోచనలని మనకు పుట్టించి మనల్ని జనాల మీద వదిలి చూస్తాడు. ఇది ఎలా పనిచేస్తుందని. బాగా పనిచేసింది అనుకోండి, అందరికి అంటించేస్తాడు, అందరికీ అంటించేస్తాడు. మనకు కూడా ఈ జబ్బు ఉంటుంది కదా. ఈ దురుద్దేశమో లేకపోతే దుష్టాలోచన అనేది ఒక జబ్బు లాంటిదట. ఆ జబ్బు ఏమవుతుందట? ఆ జబ్బు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందట? అపవాది దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. అపవాది దగ్గర నుంచి నీకు అంటుకుంది అనుకోండి, నువ్వు ఊరుకుంటావా? నువ్వు 10 మందికి అంటిస్తావు, ఆ 10 మంది 100 మందికి అంటిస్తారు. కరోనా లాగా. కరోనా కూడా మనకు తెలియకుండా అంటుకుపోయింది కదా అందరికీ. అలాగా దురుద్దేశము, దురాలోచన అనేది ఒక అంటువ్యాధి లాంటిదట. అందుకని అపవాదిలో ఉన్న ఈ గుణం ఎవరికి అంటుకుంది? ప్రధాన యాజకులకు అంటుకుంది ముందు కదా. ప్రధాన యాజకులకు అంటుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు? సన్హెడ్రిన్ సభ అంతా అంటించారు. ఆ 72 మంది సభ్యులకు అంటుకుంది అది. వాళ్ళు ఏం చేశారు? బయటకు వచ్చి ప్రజలందరికీ అంటించారు. అందుకే కదా చివరిలో పిలాతు దగ్గర నిలబడినప్పుడు ఈ ప్రజలందరూ ఏమన్నారు? సిలువ వేయండి, సిలువ వేయండి అని. అసలు ఎవరికైనా తెలుసు అసలు యేసు ప్రభువు ఏ నేరం చేశాడు? ఎవడైనా చూసాడు అసలు ఆయన తప్పు చేయడం, పాపం చేయడం? కానీ ఎవడు చూడలేక. కానీ జనాలందరూ ఏమని అరుస్తున్నారు? సిలువ వేయండి అంటున్నారు. అంటే ఏదో ఆయన నేరం చేసినప్పుడు వీళ్ళందరూ చూసినట్టు, ఆయనలో పాపం ఉన్నట్టు, వీళ్ళకి తెలిసినట్టు వీళ్ళందరూ ఎందుకు అరుస్తున్నారంటే దురుద్దేశం అనే ఒక అంటువ్యాధి, రోగం అంటుకుంది అందరికి. అది దుష్టుడి నుంచి అంటుకుంది. అందుకని గమనించాలి, దురుద్దేశం అనేది మన హృదయాలలో, మన మనసుల్లో అపవాది కలుగు చేసే ఒక వ్యాధి. అందుకే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి అని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక గమనించాలి, మరి కఠినమైన హృదయాలు మనలో ఉంటే, దేనికి స్పందించని హృదయాలు, ముఖ్యంగా వాక్యానికి స్పందించని హృదయాలు. కొంతమంది ఉంటారు, కూర్చున్నారంటే ఎంతసేపు అయినా వాక్యం విన్నట్టు కనిపిస్తుంటారు, కానీ వాళ్ళు మామూలుగానే అలా కూర్చుని ఉంటారు. అర్థమైందా? వాళ్ళు వినరు. మీరు 2 గంటలు కూర్చోబెట్టండి, 2 గంటలు ఉంటారు, మాట్లాడరు, చూడరు, మెదలరు, కదలరు, కానీ అలాగే కూర్చుంటారు. విన్నట్టు అనిపిస్తుంది. చూసిన వాళ్ళందరికీ అబ్బాయి ఎంత చక్కగా వింటుందో వాక్యం ఈవిడ, లేకపోతే ఈయన ఎంత చక్కగా వింటున్నాడు అనుకుంటాం. కానీ వాళ్ళు కదలరు, మెదలరు, వాళ్ళు వినరు. వాళ్ళు రాతి స్వభావంలాగా అలా ఉండిపోతారు, బొమ్మల్లాగా. లోతుబారి ఉండిపోయింది చూసారా, ఉప్పు స్తంభంలాగా అలా ఉండిపోతారు అనమాట. వాస్తవానికి వాక్యానికి స్పందించిన హృదయాలన్నీ కఠిన హృదయాలే. వాక్యానికి స్పందించిన హృదయాలన్నీ కఠిన హృదయాలే. వాక్యానికి స్పందించకపోతే, కఠిన హృదయాలు ఉంటే వారు ఖచ్చితంగా పాప స్వభావంలో ఉన్నట్టే, ప్రాచీన స్వభావంలో ఉన్నట్టే. వారిలో అసూయ, లేకపోతే కోపము, ఆగ్రహము, అలాగే దుష్టత్వము ఇవన్నీ ఉన్నట్టే. పైకి పెట్టరంతే. సమయం వచ్చినప్పుడు తీయాల్సిన విద్యలన్నీ బయటకు తీస్తారు కొంతమంది, అప్పుడు వస్తాయి బయటికి. ఏమండి? బూతులు మాట్లాడద్దాం. బూతులు ఎప్పుడు మాట్లాడతారు? మీరు రోజు మాట్లాడుతూ కూర్చుంటారండి. సమయం వచ్చినప్పుడు వాడతారు. అవునా కాదు? నిజం చెప్పండి. బూతులు ఎప్పుడు మాట్లాడతారు? సమయం వచ్చినప్పుడు. ఎంత సాంస్క్రిట్ వచ్చా ఇతనికి అనిపిస్తుంది కదా. అవునా కదా? ఎంత సాంస్క్రిట్ వచ్చా, ఎంత బాగా చదువుకున్నాడో అనిపిస్తుంది. అప్పుడు అవసరానికే వాడతాం, అంతే కదా. కోపం ఎప్పుడు చూపిస్తాం? రోజు కోపం చూపించుకుంటూ తిరుగుతావా? అవసరం వచ్చినప్పుడు చూపిస్తాం. ఎవరి మీద చూపించాలో వాళ్ళ మీద చూపిస్తాం. ఇవన్నీ ఎవరి గుణాలు? అపవాదికి సంబంధించిన ప్రాచీన గుణాలు, పాప గుణాలు. వాటిని విడిచిపెడితే కానీ మీరేమవరట? నవీన స్వభావం కలిగిన వారు అవ్వరు. అవి అలా అవ్వకపోయినంత కాలం మీలో దురుద్దేశాలు ఉంటాయి, మీరు దురాలోచనలు ఉంటాయి. వాటి వల్ల మీరే పతనమైపోతారన్న సంగతిని మీరు తెలుసుకోవాలి. మూడవది ఏంటో తెలుసా? మనలో దురుద్దేశాలు కలగటానికి మూల కారణం ఏంటంటే పగ. ఏంటది? పగ అనే ఒక ఆలోచన మనలో ఎప్పుడైతే పుడతారో, పగ తీర్చుకోవాలనే ఆలోచన, అనగా ప్రేమించలేని, క్షమించలేని స్థితిలో మనం ఉంటాం. అలా ఉన్నప్పుడే పగ తీర్చుకోవాలనే ఆలోచన పుడుతుంది. కానీ దేవుడు ఏమంటాడు? పగ తీర్చుకున్నట్ట నాది. పగ తీర్చుకుంటే ఎవరిది? నాది.
మరి పగ తీర్చుకుంటే నాది అన్నప్పుడు మనం ఎందుకు తీర్చుకోవాలనే ఆలోచన వారికి కలగదు. ఎందుకంటే వారు క్షమించలేని, ప్రేమించలేని స్థితిలో ఉన్నారు. పగ ఎప్పుడు తీర్చుకుంటామండి? అవతల వారి మీద కోపం బాగా ఉండాలి కదా, అవతల వారి మీద కోపం ఉండాలి. అన్నిటికంటే మించి అవతల వారి మీద అసూయ ఉండాలి. అప్పుడు మనము అవతలి వారిని పాడు చేయాలనో, పగ తీర్చుకోవాలనో, నాశనం చేయాలనో ఆలోచనలు చేస్తుంటాం. ఈ ఆలోచనలే దురాలోచనలు, ఈ ఆలోచనలే దురుద్దేశం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అమ్మా, కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన మాటలు గూర్చి, వాటిని గూర్చి, యోగ్యమైన వాటిని గూర్చి. యోగ్యమైన అనగా కింద నంబర్ చూసారా? మేలైన వాటి గురించి మీరు ఆలోచన చేయాలి. అంటే యోగ్యమైన ఆలోచనలు, మేలైన ఆలోచనలు, మంచి ఆలోచనలు మీరు కలిగి ఉండాలి. కానీ మీరు పగ తీర్చుకోవాలనుకుంటే ఏముంటదట? మీలో దురాలోచన ఉంటది, దుష్టాలోచన ఉంటది, దురుద్దేశం ఉంటది. అందుకే కింద అంటాడు 19వ వచనంలో, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. గమనించారా? మనము దేవునికి అవకాశం ఇవ్వాలట, దేవుని చేతికి అప్పగించాలంట మనల్ని బాధించిన వారిని. అంతేగాని మనమే పగ తీర్చేసుకుంటే మనము ఖచ్చితంగా దురుద్దేశము, దురాలోచన కలిగిన వారమే అవుతాం. దేవుడు మనల్ని విడిచిపెట్టిన వాడు అవుతాడు. కనుక మనం ఆయనకి స్థానం ఇవ్వాలి, ఆయనకి అవకాశం ఇవ్వాలి. పగ తీర్చుట నా పని అన్నాడు. మన శత్రువులను ఆయన ఏం చేయాలో అది చేస్తాడు. కనుక మనము పగ తీర్చుకోవాల్సిన పని లేదు. ఇతరుల పట్ల మనం ఏం చేయాలంట? కీడుకు ప్రతి కీడు చేయక అన్ని విషయాల్లో యోగ్యమైన వాటిని ఆలోచన చేయలాగా మనము ఉండాలి. మంచి ఆలోచనలు మనం కలిగి ఉండాలి. ఆలోచన పుట్టించేవాడు ఎవరు? దేవుడే. ఆలోచన పుట్టించేవాడు దేవుడే. కానీ మనకు దురాలోచన కలిగించేవాడు అపవాది, దుష్టుడు. మనం దురాలోచన కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా అపవాదికి సంబంధంగా ఉన్నాం. అపవాది చిత్తాన్ని నెరవేర్చేవారు అవుతున్నాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు అమ్మో. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు దేవుని ఆలోచన చెప్పున నడుస్తారు కదా. 1వ కీర్తనలో అంటాడు కదా, దుష్టుని ఆలోచన చెప్పున నడవక, పాపులు మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండుకు చోట కూర్చోకు. ఎందుకంటే అక్కడ అపవాది ఉంటాడు కనుక వాడు నీకు ఆలోచన పుట్టిస్తాడు, వాడు నీకు ఉద్దేశాన్ని కలుగ చేస్తాడు. దాన్ని బట్టి నువ్వు నీ చిత్తాన్ని అనగా అపవాది చిత్తాన్ని నెరవేరుస్తావు. దేవుని సంబంధం అవ్వవు. అందుకనే అక్కడ అసలు కూర్చోవద్దు అంటాడు, అటు వారి దగ్గర ఉండొద్దు అంటాడు. దుష్టులు, పాపులు, అపహాసకులు ఆ సహవాసమే వద్దంటాడు. ఎందుకంటే వారి ఆలోచనలు మంచివి కాదు, వారి ఉద్దేశాలు మంచివి కాదు. వారు ఎప్పుడు కూడా ఎవరిని పాడు చేద్దామని, ఎవరిని పడగొడదామని, ఎవరిని నాశనం చేద్దామని చూస్తారు. అపవాది కూడా అంతే కదా, ఎవరిని మింగుదునా అని అటు ఇటు తిరుగుచు గర్జించుచున్న సింహం వలె ఉన్నాడు వాడు. అందుకని వాడికి ఎవడు దొరుకుతాడని చూస్తాడు. మనం కూడా అంతే. అపవాది సంబంధిగా ఉంటే, అపహాసకులు కూర్చుంటే చోట కూర్చుంటే, ఈ దుష్టులు కూర్చున్న చోట కూర్చుంటే, పాపులున్న చోట ఉంటే, వారి సహవాసంలో ఉంటే మనకు కూడా ఎల్లప్పుడూ ఆ పక్కవాడి మీదే మనసు ఉంటుంది. ఏంట మనసు? ఆడేం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఆడెలా సంపాదిస్తున్నాడు, ఆడెలా బాగుపడుతున్నాడు, ఆడెలా కొనుక్కుంటున్నాడు, ఇవే ఆలోచనలు ఉంటాయి మనకి. మన కుటుంబం మీద, మన పిల్లల మీద ఎప్పుడు ఆలోచన ఉండదు. దురుద్దేశం, దురాలోచన అలా పనిచేస్తుంది. నీకు ఇంకా అవసరమైతే ఎంత లోతుకు తీసుకెళ్ళిపోతాడంటే అపవాది, అవసరమైతే అవతల వాడు నాశనం చూసేదాకా నీ బతుకుని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కూడా పట్టించుకోలేను అంతగా నేను లాక్కి వెళ్ళిపోతాడు అపవాది. అదే నీకు జీవిత పరమావధిగా బతుకుతాడు. పౌలు చూసారు ఒకప్పుడు ఎలా బతికాడు? క్రైస్తవ్యులను చంపడమే జీవనాధారం అన్నట్టు బతికాడు. అవునా? దురుద్దేశం, దురాలోచన అలాంటిది. అందుకనే మనము ఎప్పుడు అటువంటి వారి దగ్గర కూర్చోకూడదు. పరిశుద్ధుల సహవాసం అని ఎందుకు దేవుడు పిలిచాడంటే, పరిశుద్ధుల సహవాసంలో నీ ఆలోచనలు, తలాంతులు, ఏకాగ్రత అంతా కూడా దేవుని మీద ఉంటుంది. దేవుడు పుట్టించే ఆలోచనల మీద, వాక్యం మీద నీ హృదయము
దృష్టీకరించబడుతుంది. అందుకే అటువంటి వారి దగ్గర కూర్చోవద్దు. మనం సరదాగా కూర్చున్నాం, మాట్లాడుకున్నాం అనిపిస్తుంది, కానీ వాడు ఎప్పుడు కూడా ఒక ఆలోచన విత్తనాన్ని బుర్రలో వేసి వెళ్ళిపోతాడు. ఆడు వెళ్ళిపోతాడు మామూలుగా, నువ్వు దాని గురించి ఆలోచిస్తావు, ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తావు. అవతల వాడు ఎలాంటి ఆలోచనలు పుట్టిస్తాడంటే, చూసావా ఇందాక చెప్పాను కదా, ఆడు చూడు లేకపోతే ఆవిడ చూడు, నీకంటే వెనకాతల పెళ్ళయింది, నీకంటే వెనకాతల పెళ్ళయింది, లేకపోతే నీకంటే చిన్నదే, లేకపోతే నీకంటే చిన్నాడు, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు, మంచి జీవితం జీవిస్తున్నాడు, చక్కగా ఇల్లు కట్టేసుకున్నాడు, నువ్వు ఇంకా ఇల్లు లేదు పొల్లు లేదు అని ఎవడో ఒకడు విత్తనం వేసి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి నీ ఆలోచన దాని మీద ఉండిపోద్ది. ఇప్పుడు నువ్వు మానేసి, నువ్వు నీ ఇల్లు గురించో నీ కుటుంబం గురించి మానేసి ఆడిల్లు ఎలా కట్టాడు, ఆడు ఎలా సంపాదించాడు, ఆడిని ఎలా పడగొట్టాలి, వాడి మీద చిన్న ఆలోచన, చిన్న ఆలోచన దొరికితే, అంటే చిన్న అవకాశం దొరికితే వాడి మీద లేనిపోనమని నువ్వే చదువుతావు బురద. ఎవడు చల్లక్కర్లే, నువ్వే. అందుకే అపవాది నిన్ను వాడుకుంటాడు అలాగా. పాత నిబంధనలో దానియేలు దర్యావేషు రాజు చేత ప్రధానులలో గొప్పవాడిగా నిలవబెట్టబడ్డాడు, ఏర్పరచబడ్డాడు. మరి ప్రధానుల్లో ఒకడిగా గొప్పవాడిగా ఘనతని పొందినవాడిగా దానియేలు ఉంటే, దానియేలు తోటి ఉద్యోగులే దానియేలు మీద కుట్ర పన్నుతున్నారు. గమనించారా? నీతో ఉన్న వాళ్ళే, నువ్వు బాగుంటే రేపొద్దున నీ మీద దురుద్దేశం దురాలోచన కలిగి ఉంటారు. అందుకే దేవునితో సహవాసం చేయాలి, దేవునితో నడవాలి. నీ తోటి ఉద్యోగులు అనగా దానియేలు తోటి ఉద్యోగులే దానియేలు మీద కుట్ర పన్ని దానియేలు సింహం బోన్లో వేసేదాకా ఊరుకున్నారా? కానీ దానియేలుకి ఎవరు తోడున్నాడు? దేవుడు తోడున్నాడు కనుక దురుద్దేశం పన్నిన వారే నాశనం అయిపోయారు, కానీ దావీదుకి ఏమైనా హాని కలిగిందా? అందుకే ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఎంతసేపు ఆడి మీద ఈడి మీద ఆడికి ఈడికి చెప్తూ దురాలోచనలు దుష్టాలోచనలు దురుద్దేశాలు కలిగి బతకడం మానేసి నీ ఆలోచన దేవుని మీద ఆధారపడితే, దేవుని ఆలోచనలను బట్టి నువ్వు నడిస్తే, అప్పుడు నీ కుటుంబము నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి గమనించాలి, ఇక్కడ ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరూ కూడా దురాలోచన చేత వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు తప్ప, వాస్తవానికి వారు చేసినా చేయకపోయినా యేసుప్రభువు తన ప్రాణం పెడతాడన్న సత్యాన్ని మర్చిపోయారు. అవునా? యేసుప్రభువు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడన్న సత్యాన్ని మర్చిపోయారు. ఆయన ఎన్నోసార్లు బోధించాడు కూడా కదా. మనుష్య కుమారులు ఇందాక చదివినట్లుగా 20వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. అలాగనే అంతకుముందు కూడా ఆయన తెలియజేస్తాడు శిష్యులతో కదా. కాబట్టి గమనించండి, ఆయన వారు దురాలోచన దురుద్దేశం కలిగి ఉన్నా ఉండకపోయినా ఈయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, పెడతాడు, మనందరినీ రక్షణలో నడిపిస్తాడు. ఇదైతే దేవుని ప్రణాళిక ఇది. కానీ వారు దురుద్దేశం కలిగి పాపంలో పడిపోయారు, దేవుని రక్షణను పోగొట్టుకున్నారు. కాబట్టి గమనించండి, ఈరోజు నీకు ఒకవేళ ఎలాంటి దురాలోచన దురుద్దేశం నీలో ఉన్నట్లయితే ఇప్పుడే విడిచిపెట్టే. ఎందుకంటే అది నీ నాశనానికి తీసుకెళ్తుంది. మొదట్లో నువ్వు గెలిచినట్లుగా నీకు సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది, కానీ నువ్వే ఓడిపోతావు ఖచ్చితంగా. ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు గెలిచారా? ఆయన 3వ దినం లేచి మొత్తం అందరినీ ఓడించాడు, మరణంతో సహా, అపవాదితో సహా అందరూ ఓడిపోయినట్టే. అందుకే ఎప్పుడు కూడా దురుద్దేశమే ఓడిపోద్ది తప్ప, దురాలోచనే ఓడిపోద్ది తప్ప, దేవుని ఆలోచన ఎప్పుడు కూడా స్థిరము. యెహోవా తీర్మానమే స్థిరము. ఆయన ఏం నిర్ణయిస్తాడో, ఏమి ఇస్తాడో ఆలోచన అదే స్థిరం అని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆయన తిరిగి లేవాలి 3వ దినమున అని దేవుడు యేసుప్రభువు ముందే చెప్పేశాడు. అలాగే జరిగింది. ఎవరైతే దురాలోచన దురుద్దేశం కలిగి ఉన్నారో అందరూ ఓడిపోయారు, సిగ్గుపడ్డారు. ఈరోజు ఆ జాతే భూమి మీద లేకుండా పోయింది, పరిసయ్య జాతే భూమి మీద లేకుండా పోయింది. అంటే వారి నాశనాన్ని వారే తెచ్చుకున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా పొరుగు వారి మీద దురుద్దేశం దురాలోచన చేస్తే నీ నాశనానికి నువ్వే మార్గం వేసుకున్నట్టు గుర్తుపెట్టుకో. అందుకే దావీదు భక్తుడు కీర్తనకారుడు అంటాడు, వారు బావుగా గుంట తవ్వారు. దేనికోసం? నన్ను పడగొట్టడానికి. వారు తవ్విన గుంటలో వారే పడ్డారు. అందుకే ఈరోజు దురుద్దేశం అనేది మనకు మరణము దగ్గరికి తీసుకొస్తుంది. మన కోసం మనం తవ్వుకున్న గుంట లాంటిది దురుద్దేశం. అందుకే ఎవరి మీద దురుద్దేశం చేయొద్దు, ఎవరి మీద దురాలోచన కలిగి ఉండొద్దు. ఈ రోజు నీకు సంతోషం అనిపిస్తుంది. ఆ రోజు శిలువ మరణానికి అప్పగించినప్పుడు ప్రధాన యాజకులకి, అలాగే శాస్త్రులకి, ప్రజల పెద్దలకి సంతోషం ఆనందం ఎక్కువైంది. కానీ 3 నెలల ముచ్చట కూడా అవ్వాలి ఆ సంతోషం. 3వ దినాన ఉదయాన్నే ఆయన
లేచి అందరిని ఓడించాడు. కాబట్టి నీ దురుద్దేశం, దురాలోచన నీ నాశనానికే మార్గాన్ని తెరుస్తుంది. ఇంకొక కారణం ఏంటంటే మనము ఎక్కువగా దురుద్దేశం, దురాలోచన కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ద్వేషం. ఇందాక చెప్పారు, మనం ఎప్పుడు పక్కోడితో పోల్చుకున్నామంటే వాడి మీద ద్వేషమే కలుగుతుంది మనకి, వాడి మీద అసూయ, ద్వేషమే పుడుతుంది మనకి. ద్వేషం వల్ల ఏం చేస్తామంటే మనము ఆఖరికి అవతల వారి నాశనాన్ని కోరుకునే దురుద్దేశాలు, దురాలోచనలు మనకు కలుగుతాయి. అందుకనే మరి కయీన్ని మనం చూస్తాం. కయీను హేబేలు అన్నదమ్ములేనా? ఇద్దరు రక్త సంబంధులే కదా, ఇద్దరు రక్త సంబంధులేనా? అవునా కాదా? వింటున్నారా? కయీను హేబేలు ఇద్దరు అన్నదమ్ములే, రక్త సంబంధులే. మొట్టమొదటి భూమి మీద పుట్టిన మనుషులు ఇద్దరు అన్నదమ్ములే. అయితే హేబేలు దేవుడు ఆశీర్వదించాడని చూసి ఈ కయీనికి హేబేలు మీద ఏం పుట్టిందట? అసూయ, ద్వేషం పుట్టిందట. ద్వేషం వల్ల దురుద్దేశం కలిగింది, నా తమ్ముడు భూమి మీద ఉండకూడదు, నరహత్య చేసే వరకు తీసుకెళ్ళింది. దురుద్దేశం అనేది మన నాశనాన్ని మనకే పరిచయం చేస్తుంది. అందుకనే మీరు గమనించాలి, కొన్ని కయ్యలు ఎంత కష్టపడి కయ్యను తమ్ముడిని చంపేసిన తర్వాత బాగుపడ్డా? సంతోషించాడా? దేవుని చేత విడవబడి దేశదిమ్మరై దిక్కులేక భూమి మీద సంచరించాడు. భూమి మీద మరణం దాకా సంచరించాల్సి వచ్చింది. తన నాశనాన్ని తానే కోరుకున్నాడు. ఒకవేళ దేవుడికి ఇచ్చిన అర్పణ దేవుడు అంగీకరించలేదని దేవుణ్ణి క్షమాపణ అడుగుంటే కయ్య జీవితం ఇంకోలా ఉండేదేమో కదా, కయ్య జీవితం ఇంకోలా ఉండేదేమో. కానీ దురుద్దేశం చేత తన నాశనాన్ని తానే తెచ్చుకున్నాడు, తమ్ముడిని చంపుకొని. అందుకని మనలో ఆ దురుద్దేశం క్షణికావేశాన్ని పుట్టిస్తుంది. ఆ క్షణంలో ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. ఆవేశంలో, ఆ కోపము, ఆగ్రహంలో, దురుద్దేశం చేత, దుష్టాలోచన చేత మనం ఏం చేస్తామంట? ఆ తప్పు చేసేస్తాం. పాపం ఏంటి ఆ తప్పు అని అంటే అవతల వాడిని పాడు చేయడము, చంపడము, లేకపోతే ఇంకేదో నష్టం, తీవ్రమైన నష్టం, కోలుకోలేని నష్టం కలుగు చేస్తాం అవతల వాళ్ళకి. దానివల్ల నష్టపోయేది మనమే అన్న సంగతి మనం గమనించాలి. కయ్యను మరి దేవుని చేత విసర్జించబడ్డాడు, విడవబడ్డాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును ఏముంటదట? ఏ నరహంతకుడు నిత్య జీవానికి పోడు. ఎందుకంటే తన సహోదరుని ద్వేషించేవాడు ఎవడైనా సరే ఏమవుతాడట? నరహంతకుడే. అట్టి వారిలో నిత్య జీవం ఉండదు. ఈరోజు నువ్వు నీ పొరుగు వాడిని ద్వేషిస్తున్నావు, నాకెందుకులే, వాడంటే నాకు నచ్చదండి, కానీ నా ఆత్మీయ జీవితం నాదే, నా ఆరాధన జీవితం నాదే, నా ప్రార్థన జీవితం నాదే, నేను తప్పక మానక ఆదివారం ఆరాధనకు వస్తాను, దేవుడు నన్ను చూస్తాడు నువ్వు అనుకుంటున్నావు. కానీ పొరుగు వాడిని ద్వేషించుతున్న ఈ కారణం చేత నీలో దురుద్దేశం ఉందని, దురాలోచన ఉందని దేవుడు నిన్ను విడిచిపెడతాడు. నీలో నిత్య జీవం ఉండదు, నువ్వు నరహంతకునితో సమానం అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు కయ్యనికి నీకేమైనా తేడా ఉందా? ఇప్పుడు చెప్పండి, కయ్యనికి నీకేమైనా తేడా ఉందా? కయ్యను నరహంతకుడే, నువ్వు కూడా పొరుగువాడిని ద్వేషిస్తున్నందుకు నువ్వు కూడా నరహంతకుడివే. ప్రత్యేకమైన తేడా ఏం లేదు, ఇద్దరికి తేడా ఏం లేదు. అందుకనే మనం దురాలోచన, దుష్టాలోచన ఎక్కడి నుంచి పుడుతుందట? ద్వేషం నుంచి పుడుతుంది. అది కూడా మనలో ఉండకూడని గుణం. మొట్టమొదటిగా అసూయ, పొరుగువాడిని పోల్చుకొని అసూయ కలిగి వాడి మీద దురాలోచన, దుష్టాలోచన, దురుద్దేశం కలిగి ఉంటాం. రెండవది కఠినమైన హృదయం, ప్రాచీన స్వభావాన్ని, పాప స్వభావాన్ని విడవకపోవటం. మూడవది ద్వేషం. నాలుగవది పగ తీర్చుకొని క్షమించలేని, ప్రేమించలేని గుణాలు. ఈ 4 గుణాలు మనలో చాలా ప్రమాదం. ఇవే దురుద్దేశానికి మూల కారణాలు. అన్నిటికంటే మించి ఆత్మీయ గుడ్డితనం. ఆత్మీయంగా మనము వాక్యానికి స్పందించకపోవడం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. గమనించారా? తన సహోదరుని ప్రేమించుచున్నానని చెప్పి ద్వేషించువాడట ఎక్కడ ఉన్నట్టు? చీకటిలో ఉన్నట్టు. చీకటి అంటే పాపమే కదా. పాపం అంటే ఆత్మీయంగా చచ్చిన స్థితి. పాపం అంటే ఏంటి? ఆత్మీయంగా చచ్చిన స్థితి. ఆత్మీయంగా నువ్వు చచ్చావు. ఇప్పుడు మీరు ఇలా కూర్చున్నారు, బతుకున్నారు, చచ్చిపోయారు. మీరు
మీరు బతికే ఉన్నారా? ఇప్పుడు వచ్చి దోమ గట్టిగా కొడుతుందండి ఎక్కడో, ఏం చేస్తారు మీరు? దోమను కొట్టకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తారా లేదా? చచ్చిన వాడిని కొడుతుంది అనుకోండి, చచ్చిన వాడు ఏం చేస్తాడు? పుట్టుకొని అంటాడా? చచ్చిన వాడు ఏం చేయలేడు కదా. మరి మీరు కూడా మరి చచ్చిన వారి వల్లే కదలక మెదలక ఉన్నారంటే మీరు చచ్చిన వారితో సమానం. ఆత్మీయ స్థితిలో నువ్వు చచ్చిన స్థితి ఎప్పుడైతే వెళ్తావో, ఆత్మీయ స్థితిలో నువ్వు చచ్చిన స్థితిలో ఎప్పుడైతే ఉంటావో, నీ జీవితంలో పాపం ఏలనిస్తావు, పాపాన్ని ఏలనిస్తావు, పాపానికి అవకాశం ఇస్తావు, అపవాదికి చోటిస్తావు. ఎప్పుడు నువ్వు అడ్డుకోవట్లేదంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిన వాడితో సమానం, ఆత్మీయంగా చచ్చిన వాడితో సమానం. బతికున్నవాడు ఎవడైనా సరే తన కష్టం నష్టం కలుగుతుందంటే ఆపుతాడా లేదా? అవునా? దోమే కాదు, ఏదైనా సరే మనకు నష్టం కలుగుతుందంటే వెంటనే మనం ఆపుతాం, బతికున్నాం కాబట్టి. చచ్చిన వారం అయితే కదలలేం మెదలలేం, ఏమీ చేయలేము. అవునా? అలాగే ఆత్మీయ జీవితంలో నువ్వు చచ్చిన వాడు అయితే పాపం నీ జీవితంలో ఏలుతుంది, అపవాదికి నువ్వు చోటిస్తావు, నువ్వు కూడా పాపం చేయడానికి ఇష్టపడతావు. అదే బతికితే ఆత్మీయంగా నువ్వు సజీవంగా ఉంటే, వెలుగులో ఉంటే నీకు నష్టం కలిగించేది ఏదైనా నువ్వు ఆపేస్తావు, ఆపుతావు. ఆపట్లేదంటే, పాపం నీలో ఉందంటే, దురుద్దేశాలు నీలో ఉన్నాయంటే నువ్వు పాపానికి దాసునిగా మారిపోయావు, అపవాదికి చోటు ఇచ్చేసావు. అందువల్ల ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నావు. అది నిన్ను నాశనానికి నడిపిస్తుంటుంది నెమ్మదిగా. దురుద్దేశము మరణాశనాన్నే మనకు చూపిస్తుంది. అందుకే దురాలోచన, దురుద్దేశం అనేది మంచిది కాదన్న విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోవాలి. చాలాసార్లు సాధారణమైన గుణం ఇది. మనలో ద్వేషం ఉంటుంది, లేదా అసూయ ఉంటుంది, పగ ఉంటుంది, లేకపోతే మన హృదయాలు కఠినంగా వాక్యానికి స్పందించని కఠినత్వం మనలో ఉండిపోతుంది. ఎంత చెప్పినా మనం వాక్యానికి తగినట్లుగా స్పందించాం. ఆత్మీయంగా చచ్చిన వారమే ఉంటాం, వాక్యం వింటుంటాం, దేవుని సన్నిధిలో కూర్చుంటాం, దేవునితో గడుపుతుంటాం, కానీ దేవునికి స్పందించాం. అలాంటప్పుడు మనం ఆత్మీయంగా చచ్చిన వారమే అని మన లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి మనలో దురుద్దేశాలకు మూల కారణాలు ఇవే. ఈ దురుద్దేశాల వల్ల మనల్ని మనమే పాడు చేసుకుంటాం అన్న విషయాన్ని ఈ లేఖనం మనకి తెలియజేస్తుంది. కనుక గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, దావీదుని దేవుడు రాజును చేశాడు, సౌలుని దేవుడు రాజును చేశాడు. మరి సౌలుని రాజును చేసినప్పుడు ఎవడో కూడా అడ్డుపడలేదు. దావీదుని రాజును చేయగానే సౌలులో కలిగింది ఏంటంటే అసూయ కలిగింది, సౌలులో ద్వేషం కలిగింది, రాజుగా నేను మాత్రమే ఉండాలనే అత్యాశ కలిగింది, దురాశ కలిగింది, దురాలోచన కలిగింది, దుష్టాలోచన కలిగింది. దురుద్దేశంతో దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఎవరు పాడైపోయారు? చివరికి దావీదు రాజుగానే ప్రతిష్ఠించబడ్డాడు, సౌలు తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. అంటే దురుద్దేశం అనేది, దురాలోచన అనేది నెమ్మదిగా నిన్నే చంపుతుందన్న విషయాన్ని నీకు అర్థం కావాలి. లేఖనం ద్వారా నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే ఇటువంటి ఆలోచన మనలో ఎప్పుడైనా సరే, నీ పక్కవాడి మీద, పొరుగువాడి మీద, అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద, ఎవడి మీద నీ దురాలోచన, దుష్టాలోచన, దురుద్దేశం ఉందంటే ఖచ్చితంగా నువ్వు నీ నాశనం వైపు నడుస్తున్నావు, నీ నాశనం సమీపంగా ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అందుకే ఇప్పుడే విడిచిపెట్టమంటున్నాడు అపోస్తలుడైన పౌలు. నీలో కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దురుద్దేశ, అసూయ, అలాగే పగ, ఇవేవి నీలో ఉండకుండా నూతన స్వభావం, నవీన స్వభావం పొందిన వారుగా, అప్పుడే పుట్టిన పిల్లలు ఎదుగుతున్నట్లుగా వాక్యమైన పాలన అపేక్షిస్తూ రక్షణ విషయమే మీరు జాగ్రత్తగా ఎదగండి అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. అలా ఎవరు ఎదుగుతారో వారు మాత్రమే తప్పక దేవుని చేత దీవించబడతారు, ఆత్మీయంగా ఎదుగుతారు. అందుకే 54వ సంకీర్తనలో కూడా దావీదు భక్తుడు ఒక చక్కని మాటను తెలియజేస్తాడు. అట్టివారు దురుద్దేశం కలిగిన వారికట దేవుడు వారికి గుర్తుకు రాడట. చూడండి 54వ సంకీర్తనలో దేవుడు వారికి ఏమాత్రమో గుర్తురా. 3వ వచనం చూడండి. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీయించుస్తున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. 5వ వచనం అంటాడు, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించు. గమనించారా? నువ్వేదైతే కీడు చేయాలని ఆలోచిస్తావో మరి ఆ
దేవుడు ఆ కీడుని నీ మీదకి రప్పిస్తాడు, నీకే నాశనాన్ని తీసుకొస్తాడు. అది గుర్తుపెట్టుకో. అందుకే ఆత్మీయంగా విశ్వాసిగా దేవుని బిడ్డగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే కీడుకు ప్రతికీడు చేయొద్దు, దోషం ప్రతిదోషం చేయొద్దు. యోగ్యమైన ఆలోచనలు కలిగి ఉండండి, మేలైన ఆలోచనలు కలిగి ఉండండి అందరి పట్ల. అలాగే అవసరమైతే నీ పొరుగువాన్ని ప్రేమించండి, శత్రువు కొరకు ప్రార్థించండి, శత్రువుని ప్రేమించండి, వారిని దీవించండి అని దేవుని వాక్యం చెప్తుంది తప్ప ఎక్కడ పగ తీర్చుకోమని కానీ, ఎవరి మీద కోప్పడమని కానీ, ఎవరి మీద ద్వేషం అసూయ చూపించమని కానీ ఎప్పుడు దేవుని వాక్యం చెప్పదు. కాబట్టి దేవుని మాటను బట్టి నువ్వు జీవిస్తే ఆశీర్వదించబడతావు. లేదా సౌలు వలె, కయ్యను వలె నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటావు. మరి శాస్త్రులు, ప్రధాన యాజకులు, మరి అలాగే ప్రజల పెద్దలందరూ కూడా ఏదో సాధించామని ఆనందపడ్డారు, కానీ వారి ఆనందానికి ఎక్కువ సమయం పట్టలేదు. దేవుడు 3వ దినాన తిరిగి లేచి అందరి మీద విజయాన్ని ప్రకటించాడు. ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడ అని మరణాన్ని ఓడించాడు, అపవాదిని ఓడించాడు. వారిని ఆయన్ని ఎవరైతే అంగీకరించలేదో వారందరిని ఓడించి వారెవరికి కూడా రక్షణ లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం నేర్పుతుంది, నీలో దురుద్దేశం, దురాలోచన కలిగితే విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. లేదా నీ నాశనానికి నువ్వు చాలా సమీపంగా ఉన్నావు సత్యాన్ని తెలుసుకొని దేవుని వైపు తిరగటానికి దేవుడు తన పరిశుద్ధాత్మను అందరికీ దయచేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి మనవి.